తీసుకోవటం ఇవన్నీ నాకు రాదు. ఐఎమ్ జస్ట్ ద డైరెక్టర్. ఈ సినిమా జర్నీ గురించి మాట్లాడాలంటే ఆల్మోస్ట్ 2010లో నేను రీసెర్చ్ స్టార్ట్ చేసి ఒక 3-4 years ఆఫ్ రీసెర్చ్, అంటే ఆల్ ఓవర్ ద కంట్రీ బాక్సర్స్ని కానీ ఒక 250 బాక్సర్స్, వాట్ యూ కాల్ కోచెస్ అందరినీ మీట్ చేసి వాళ్ళు చెప్పినవన్నీ మీరు వింటే యాక్చువల్లీ ఈచ్ వన్ బికేమ్ అ సీన్, అండ్ దట్స్ హౌ దిస్ ఫిల్మ్ వాజ్ బార్న్. అండ్ ఇట్ వాజ్ ఇన్ ప్రొడక్షన్ ఫర్ మోర్ దెన్ 4-5 years. అది లాస్ట్ ఇయర్ 29 January రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది తెలుగులో, అండ్ ఇట్ వాజ్ ఆల్సో క్రిటికలీ వెరీ అక్లెయిమ్డ్. బట్ ఎవరికి తెలియని విషయం ఏంటంటే నేను ఎగ్జాక్ట్లీ కూడా కాదు, ఫస్ట్ ఈ సబ్జెక్ట్ రాసినప్పుడు ఐ వాజ్ అసిస్టింగ్ మిస్టర్ మణిరత్నం, అండ్ దెన్ ఐ ఫినిష్డ్. ఐ హ్యాడ్ దిస్ సబ్జెక్ట్ విత్ మీ ఫర్ 10 years. ఫస్ట్ నేను వచ్చి అప్రోచ్ చేసింది వెంకటేష్ గారిని. And at that time he couldn't do it because he didn't even listen to the subject. Boxing subject అని చెప్పగానే ఆయనకి he was interested, but I couldn't meet him because he got dengue. సరే అని చెప్పి వెళ్ళి నేను తమిళ్లో హిందీలో తీసి వచ్చిన తర్వాత, ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్, I showed it to Venki, and he loved the film, and he said, ఇప్పుడు తమిళ్లో తీసేసారు, ఇప్పుడు నన్ను పెట్టి తెలుగులో తీ. This is what he said, these are his exact words. And I waited 3 years and 4 months. I think 3 years and 4 months to see Venkatesh on Guru's sets, and what an experience. నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు చాలామంది సూపర్ స్టార్స్, చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్ట్తో నేను వర్క్ చేశాను, చూశాను, వాళ్ళ బిహేవియర్ చూశాను. ఐ నో, ఐవ్ సీన్ దిస్, ఐవ్ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫర్ 17 years. బట్ నేను చూడండి ఏంటంటే ఇలాంటి ఒక కమిట్మెంట్, ఇలాంటి ఒక హ్యూమిలిటీ, ఇలాంటి ఒక సిన్సియరిటీ. ఇప్పుడు ఆయన when he first told me, I don't shoot before 9 o'clock. 9 o'clock వచ్చేస్తాను, 6 o'clock వెళ్ళిపోతాను, బట్ I shoot in a certain light. So he was there 6:45 అంటే 6:43కి you can see the car coming, and Venkatesh will be there. అలా ఈ సినిమా మొత్తం నేను తీసిన అన్ని రోజులు, వెదర్ హీ గాట్ హర్ట్, మెనీ టైమ్స్ హీ గాట్ హర్ట్, ట్రైనింగ్లోనే హీ గాట్ హర్ట్, బట్ ఎప్పుడు కూడా మాకు వారి వల్ల షూటింగ్లో స్టాప్ చేయటం కానీ ఏది కూడా జరగలేదు. అండ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్, హంబ్లింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ వెంకీ. అండ్ రితికా గురించి చెప్పాలంటే, బాహుబలియే. ఆ పాప 6 years నుంచి మాతో, లైక్ ఫ్రమ్ 2010 ఫస్ట్ ఐ సా, 2011 I think I saw her. She was hardly 16-17 years old. And I'm sorry. So వచ్చి ఆ పాప, like when I first met her in Bombay, she came, she said, "Hi Sudha." That's how she greeted me. And she read the scene and she said, "Oh my God, this is me అని చెప్పింది. అండ్ సో ఈజీ టు వర్క్ విత్. తను ఎప్పుడు కూడా ఎలా చేయాలి సీన్ అని అడిగింది లేదు, ఏం ఫీల్ అవుతున్నాను నేను అని అడుగుతుంది. అండ్ తెలుగు అయినా సరే, తమిళ అయినా సరే, హిందీ అయినా సరే, హిందీ ఆఫ్ కోర్స్ ఇస్ అ మదర్ టంగ్, బట్ తమిళ్లో కూడా అలాగే, ఐ మీన్ షీ లెర్న్ ఫర్ 4 years, బట్ తెలుగు షీ హ్యాడ్ ఓన్లీ 2.5-3-4 days. 2.5-3 days, 4 days, 2.5. ఓకే, షీ లెర్న్డ్ ఇట్ అప్. ఆ తర్వాత అలా షీ జస్ట్ బటన్ నొక్కినట్టే. And here is Mumtaz. Mumtaz was also a boxer, and she's a magician plus an actress from Bengal. వీళ్ళిద్దరూ సిస్టర్స్గా యాక్ట్ చేస్తారు ఈ సినిమాలో. అండ్ దట్ పర్టిక్యులర్ ఈక్వేషన్ అది కనుక కరెక్ట్గా లేకపోతే సినిమానే ఇట్ వుడ్ హావ్ ఫాలెన్ ఫ్లాట్. బట్ వాట్ దే డిడ్, వాట్ దే బ్రాట్ టు ద ఫిల్మ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. ఇంకా శశికాంత్ ప్రొడ్యూసర్, వై నాట్ అని అడుగుతాడు ఏది అడిగినా. సో ఐ మీన్ మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఐ రిమెంబర్ వెంకీ అండ్ మీ, ఐ థింక్ వీఆర్ ఇన్బిల్ట్ ప్రొడ్యూసర్స్. అమ్మో ఇప్పుడు ఇది ఫినిష్ చేసేయాలి, వీఆర్ క్రాసింగ్ ద డెడ్ లైన్, ఓ దిస్ ప్రాబ్లమ్ ఇస్ హ్యాపెనింగ్, సంబడీ ఈస్ కమింగ్, స్టాపింగ్ షూటింగ్. వేరే శశి అంటే నో ప్రాబ్లం, వాళ్ళు జరపతి రేట్ చేసుకోవచ్చు, బట్ బోత్ వాజ్ యూస్ టు ఫినిష్ ఇట్. సో దట్ ఈస్ శశి. గ్రేట్ క్రియేటివ్ ఫ్రీడమ్ లేకపోతే there is no creativity, there is no cinema, according to me, and that my producer gave me. Thank you for that. Ram, my EP, he's single-handedly bearing this film and seeing it from day one to the end, and thank you for that, Ram. ఇక్కడికి వచ్చి మీరు మా
సాంగ్స్ నచ్చుతాయని మేము ఆశిస్తున్నాం అండ్ ఐ హోప్ యూ క్యాన్. Here comes Mumtaz, who's already a renowned face in Bengal, magician, boxer, and actress. Wow, what a beautiful combination. And Ritika, what do you have to say about it? I just turned 23 in the month of December. Yeah, I'm young. You know, I'm just going to turn 42 day after. I'm still young. Okay, so we are waiting to see the song. So should I go? Yeah. Okay. Okay, we'll wait. Okay. Hello, that's truly inspiring. Superb. After seeing that video, really want to go and learn some boxing. Thank you for saying that. I was hoping to hear that. Thank you. Behind every successful sportsman, there's a wonderful motivating guru. So, how was the experience, Ritika? You worked for Tamil and now in Telugu. Yeah. Like you said, you felt like learning boxing, right? That's the same thing I heard when this film released in Hindi and Tamil. Women sent me messages and tweets saying that we were very inspired after watching the film and we want to learn martial arts, we want to learn boxing. I really, really hope that this film makes the same impact here in Andhra Pradesh because this is the need of the hour. We all need this. Women need that support and power. So I really hope that the same thing happens here. And like you said, we all need that guru. We all have the guru in life, but we don't like them. We dislike them for being so strict with us, right? Yeah. You should not, because that guru will take you there in life. I have my dad, he's my guru, he's my trainer in real life. And when I shot for this film, I saw the same thing in Venki sir. And that is why my character goes where it goes in the film, you'll see. So, yeah, that's it. I really feel like you need that guru in life. So if you have that guru, respect that person. Don't dislike them. Okay. So, how comfortable were you working with Venki sir? Very comfortable. He's very chill. He's nice. So at first I was really scared. I thought maybe, he's very strict and maybe I won't be able to do it so well. But he was so nice and chill and he said, relax, it's okay, no problem. So it was very good working with him. Okay. Venki sir had done a film long back which is called Sundarakanda and we still watched the movie and where he played a guru, but that had a different kind of storyline. But this is the other kind of a guru where he's... So you're winning the national award for this film. How did it feel, Ritika, the first movie? Felt amazing. I really wasn't expecting so much appreciation. I thought, theek hai, thoda bahut milega, but this is next level. National award is huge and I really wasn't expecting it. So I'm very happy. I'm just very, very happy to have this wonderful opportunity. It's changed my life and thank you so much, Sudha ma'am, for that. I still remember the first day I met her. I just went in, I was wearing my shoes and the same clothes actually. I didn't have any makeup on. Right now I have some makeup on, but I just went in and said, yo, what's up? And she was like, yeah, you're the girl. I'm like, how? She just decided that. Yeah, she just said, you're the girl. And I was like, how? I mean, how is that even possible? I'm not even an actor. I've never faced the camera before. I don't speak the language. How can you say that so positively? And she was like, just, you're the girl. And then it just happened. So I want to thank her for that. And Sashi sir, Maddie sir, Venki sir, everybody, Ram, everybody, they've all stood by me since day one, since I was 18 years old. We've all been together. Mumtaz here, she's a very good friend of mine. We've all been a family since I was 18. Now I'm 23. You're growing up with the team. With them, yeah. It's been a very beautiful journey. Thank you so much. What else? Punjabi, Bhojpuri, Malayalam. Yeah, call me. Some other films. Yeah. Thank you. Thank you so much, Ritika. Thank you. Mumtaz. I feel exactly the same. Only thing, I'm super excited that this film has been very special to me. So definitely to be able to do it once again in a different language, in such a magical language, I think I'm really blessed. And I will definitely take this opportunity to thank Sudha personally, that because like you said, like she said, we all need a guru. In this film, she definitely has played the role of a guru. She pushed us, she killed us, she murdered us, but all for one reason, with one purpose in mind, that, today the movie is done so well, we are reaping the profits, we're all enjoying it, but then this was possible, we could perform the way we performed, only because this woman, she's been there for all of us. So she is a true boxer. Thank you so much. She is a true champion. She is a champion of champions. I would definitely say that, and I don't think any words whatever that I say can really describe
she has done for each one of us. Secondly, Shashikant, he's been so supportive since day one. He's always been there. Even if he was firstly, like you already announced, that I am a Bengali actress. I have done a couple of films. So generally, you know, I don't know about the trend here in Tollywood here, but in my Tollywood, the Bengali Tollywood, the producers are actually never seen on set. You know, they just come for the first day and then they leave. And I thought that maybe that's the trend. I think that's the trend here as well. But Shashikant is somebody who's always been there throughout, you know, keeping an eye on everybody, keeping track of everything, whatever that's happening. And I think the way he has supported the director and everyone, great. Ram, his counterpart, I would say, his extension. And I'm really glad we met Ram from the Telugu version. So really thank you for being there, and another magic man. And last but not the least, I'm already getting the goosies. Venki sir, oh my God, that is my expression for him. I just have one thing to say. Oh my God, what a man, what an actor, what a talent. To be able to perform with him, my life's made. Thank you so much, sir, for being there, for taking our trouble, for giving shots one after the other in spite of, he's bang on, right? How do you do it? You're so good. How do you do it seriously? I mean, there's so much to learn from him. So thank you so much. And I would just request that I hope that I get more, you know, chances like this, that I can work with him more and more. And Sudha, of course, you better take me for your next film, or else we'll box you. That's it. Thank you so much. Really feel very proud about. Whenever I've been in Hyderabad, it has always been as my father's daughter, where he's coming here with his magic show Indrajal, and He could just vanish things on stage. I know, and I would always be there as the spectator or the great Sorkar's daughter. So today I'm here back as an actress, and you know, when I came here, flew down today, I told my father, I took his blessings, and I told him I'm going back to your Hyderabad, and he said yes, now it's your Hyderabad. Wow, wonderful. Thank you, Ritika. Thank you. Looking forward to see both of you all again and again in Tollywood. Thank you. Bye-bye. నాకు ఇష్టమైన హీరో వెంకటేష్ గారు. వ్యక్తిగతంగా కూడా ఇష్టం ఆయన అంటే. సో ఆయనతో చాలా మంచి మంచి పాటలు రాశాను. ఈ సినిమా కూడా రాయడం చాలా హ్యాపీగా ఉంది. అవకాశం ఇచ్చిన సుధా గారికి థ్యాంక్ యూ. సో ఎలాంటి కమిట్మెంట్ ఉన్న డైరెక్టర్ సుధా గారు అంటే ఒకే మాట చెప్పచ్చు. ఇందులో ఒక మందు సాంగ్ పెట్టాలండి ఉంది, కాకపోతే రెగ్యులర్గా అలాంటి పాటలా ఉండకూడదు. నేను మందుకు అగైనెస్ట్ని, అది నేను ఎంకరేజ్ చేసినట్టు ఉండకూడదు. కాబట్టి దాంట్లో ఏదైనా ముందు ఒక లీడ్ చెప్పండి అని చెప్పి సజెస్ట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ యూ మేడం. అందుకనే ముందు వెంకటేష్ గారితో తిట్టించి, మందు తాగే వాళ్ళందరినీ తిట్టించి ధూమపానం మద్యపానం మీద సెన్సార్ బోర్డు కాదు అన్నీ చూసుకోవడానికి, సినిమా కాదు సెన్సార్ బోర్డు చూసుకోవడానికి, సో అలా రాయడం జరిగింది. సో చాలా ఈ మధ్యకాలంలో నాకు అంత విశాల హృదయం ఉన్న డైరెక్టర్లు నేను చాలా తక్కువ మంది చూశాను. థ్యాంక్ యూ అండి. అలాగే వెంకటేష్ గారు పాడడం నా ఆత్మీయుడు పాడినట్టు అనిపించింది. అందుకే నాకు చాలా ఇష్టం అండి. నేను జర్నలిస్ట్ ఉన్నప్పటి నుంచి వెంకటేష్ గారితో మంచి రిలేషన్ ఉంది నాకు. చాలా వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఇందులో రాసిన దాంట్లో మందు గురించి చాలా చెప్తూ కొత్తగా ఏదైనా చెప్దామంటే ఒక దశలో మందు తాగిన వాడిని అసలు ఆపలేం, కంట్రోల్ చేయలేం. రాజు కంటే మూర్ఖుడు బలవంతుడు అంటారు, వాడికంటే బలవంతుడు మందు తాగినాడు. సో పిరికోడికైనా ధైర్యం వస్తుంది, పేదోడికైనా పండగ వస్తుంది, పిచ్చోడికైనా జ్ఞానం వస్తుంది మందులోనే. దీనిని మించిన యోగం ఉండదే, దీనికి తగ్గని రోగం ఉండదే, లోకాన్ని మడిచి పెట్టుకున్నదే ఇందులోనే. కూలు జూడుని కూటుకు లేని వాడిని చీర్చుకొట్టి కలపద మందు మహారాణి. మూసిన షట్టర్ ఎత్తకపోతే పలికిస్తా పదనిస, మెరానాం ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష రాశాను. సో నాకు బాగా నచ్చిన అంటే యాక్చువల్గా మందుబాటుని రాస్తూ ఎంజాయ్ చేయలేం, దానికి చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఎక్కువ ఓవర్గా వెళ్ళకూడదు, అలానే ఫన్ తగ్గకూడదు. సో అన్నీ తూకం వేసి రాసిన పాట ఇది, నాకు బాగా నచ్చిన పాట. అలాగే ఇందులో వెంకటేష్ గారు చాలా బాగా పాడారు, నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆయన ఫస్ట్ జెన్యున్ చెప్పడం కూడా నేను అసలు పాడాలా వద్దా అనుకున్నాను. మేమౌన్స్ అది చెప్పారు సార్, చాలా కనెక్ట్ అయిపోయారు ఫ్యాన్స్. సో చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. అలాగే ఇందులో
హీరోయిన్కి సంబంధించిన ఇంట్రడక్షన్ సాంగ్ లాగా అమ్మాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాటి మీద రాశాను. అందులో ఆడపిల్లలాగా ఉన్న లేడీ పిల్లరా, ఆకాశాన ఎగురుతున్న చేప పిల్లరా అని రాశాను. ఎందుకంటే అమ్మాయి జాలర్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఆకాశాన్ని అందుకోవడానికి వెళ్తున్న ఎగురుతున్న చేప పిల్ల అని చెప్పి రాశాను. చాలా కత్తి అంచు మీద పరుగు నేర్చుకుందిరా అని రాశాను. కత్తి అంచు మీద నడక వరకు చెప్పారు అందరూ. కత్తి అంచు మీద పరుగు నేర్చుకోవడం అనేది దానికి నెక్స్ట్ లెవెల్. సో అలాంటి క్యారెక్టర్ చేసింది కాబట్టి ఆ పాత్ర పరిచయానికి సంబంధించిన సాహిత్యాన్ని అందించడం జరిగింది. ఈ 2 పాటలు నాకు రాసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే రామ్ గారికి, నిర్మాతకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. రొటీన్ని బ్రేక్ చేస్తూ డిఫరెంట్ ఇమేజ్ని క్రియేట్ చేస్తూ ఈ క్యారెక్టర్ కోసం ఇంత కృషి చేస్తూ మన ముందుకు వస్తున్నటువంటి వెంకటేష్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ వెరీ వామ్ వెల్కమ్ టు వెంకటేష్ గారు. వెంకటేష్ గారి ఫ్యాన్స్ ఈ కొత్త లుక్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కొంతమంది దాన్ని తెలుగు నేటివిటీకి ఎలా అడాప్ట్ చేశారు సుధ గారు అనేది చూడడానికి చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నాము. సో వీ వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ యూ. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ఫ్రెండ్స్కి, మా హోల్ యూనిట్ అందరికీ నమస్కారం. ఆనెస్ట్గా చెప్పాలంటే టుడే ఐ కెన్ టెల్ యూ దట్ ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ ఫిలిం ఐఎమ్ అ న్యూ యాక్టర్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. నా 30 years కెరియర్లో ఎన్నో మంచి సినిమాలు చేశాను, ఎన్నో సినిమాలకి అవార్డ్స్ వచ్చినాయి. చాలా సినిమాల్లో పవర్ఫుల్ పర్ఫార్మెన్సెస్, ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్లో కామెడీ ఫిల్మ్స్ కానీ, ఫ్యామిలీ ఫిల్మ్స్లో ఎమోషన్స్ కానీ ఎన్నో సినిమాలు ప్రేక్షకులు నన్ను బాగా ఆదరించారు. దానికి ఎన్నో రివార్డ్స్ వచ్చినాయి, అవార్డ్స్ వచ్చినాయి. బట్ ఐ కెన్ ట్రూలీ అండ్ ఆనెస్ట్లీ సే ఇన్ మై 30 years career I've learned a lot of things, but I've learned the most in this one film, and the whole credit goes to Sudha. Until when I accepted the film, because I loved the subject right from the beginning, Sudha Jepnattu, actually I was supposed to do the original film in the beginning, but appudu naaku dengue fever vachi I could not do it. So cinema release avakamunde chusin tarvata na chesi immediate ga start chesanu. అంటే హర్ డెడికేషన్ ఎలా ఉంటుందంటే, అండ్ ఇట్ వాజ్ సో న్యూ ఫర్ మీ. సినిమా ఒప్పుకున్న తర్వాత వీ స్టార్టెడ్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రొడక్షన్ వర్క్ అండ్ వీ వర్ గోయింగ్ త్రూ ద థింగ్. కొన్ని రోజుల తర్వాత అంత బాగానే ఉంది అనుకున్నాను. షీ కేమ్ అప్ అండ్ సెడ్, ఈ ఫైల్ తీసుకొని మీరు మొత్తం చదవాలన్నారు. సరే చదువుతామన్నాను షూటింగ్ అప్పుడు. లేదండి, లేదు వెంకీ, ఐ థింక్ యూ హ్యావ్ టు రీడ్ ద హోల్ స్క్రిప్ట్ రైట్ నౌ. I mean, I've never done that. 30 years కెరియర్లో మొత్తం స్క్రిప్ట్ చదివి, అంటే డైలాగ్ చదువుతాను, బట్ మొత్తం స్క్రిప్ట్ చదవాలంటే ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్. కొంచెం అనుకున్నాను ఇంటికి వెళ్ళి, ఇదేంటిది ముందే ఇలా చెప్పింది అని. బట్ యూ వోంట్ బిలీవ్ ఇట్, వన్స్ ఐ స్టార్టెడ్, షీ వాజ్ వెరీ వెరీ క్లియర్ దట్ ఐ నో ద హోల్ స్క్రిప్ట్ బై హార్ట్, అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు రిహర్స్, ఎవ్రీబడి హ్యాస్ టు know the scene perfectly. And once I started reading the scenes, I suddenly realized a new kind of energy came into me, because the kind of what do you say, sincerity and the kind of work I was putting in, I could see that you start thinking about films very differently. It's not that నేను ప్రీవియస్ సినిమాలో చేయలేదని కాదు. I remember couple of films I was involved in the character, బట్ ఈ సినిమాలో ఉన్నట్టు ఏ సినిమాలో ఇన్వాల్వ్ అవ్వలేదు. అండ్ ఆల్సో షీ టుక్ సో మచ్ కేర్ ఇన్ నా ప్రీవియస్ సినిమాలు అన్నీ బాగా స్టడీ చేసి, ఎక్స్ప్రెషన్స్ రిపీట్ అవ్వకుండా, నా డైలాగ్ డెలివరీలో కూడా చాలా ఫ్రెష్గా ఉండాలని, కొత్తగా చూపెట్టాలని షీ వాజ్ వెరీ వెరీ క్లియర్ ఇన్ వాట్ షీ వాంటెడ్ టు డూ. అండ్ ద ఫిల్మ్ ఇస్ కమ్ అవుట్ సో వెల్. ఐ టుడే if the film is come out so well, again I have to thank only Sudha and the whole team. It's been wonderful working with me. I thank all my co-stars and my producers Sashi and Ram and all the other technicians. And actually I'm the guru in the film. I'm the coach for Ritika, right? But ee cinemalo
while shooting, I'll be honest, Nenu, Sudha became my guru and I became the student because నేను ఎప్పుడు అంత సిన్సియర్గా ఎవరు ఫాలో అవ్వలేదు స్కూల్ కాలేజెస్లో కూడా I really surrendered because I think if you want to be excellent in your work, the student has to surrender. And this film, I decided to surrender because I could see the way she was working. I could see her sincerity, and I knew she was going to get the best out of me because she got that attitude out of me. Because excellence is not a skill; it's just that attitude, and that attitude she got it out from me and every other actor in the film, and that's what I was so happy about. And ఈ సినిమా చేసేటప్పుడే I remember going home and telling అన్నయ్య కానీ మా ఫ్యామిలీ మెంబర్స్కి I could see that I can perform so well in any character now I can get. I can think differently, and I'm really looking forward for many films from Telugu industry, from writers who can come up with fantastic characters. And I can assure you that I'll surely deliver the best, and I can do my best in the new coming films. What else? So I think that's pretty much. So and I మర్చిపోయా పాట పాడమన్నారు జింగిడి సాంగ్ మీరు చూశారు అది సడన్లీ వెన్ ఐ హర్డ్ ద ట్యూన్ ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ జస్ట్ ఐ సజెస్టెడ్ మేబీ ఐ షుడ్ గివ్ ఇట్ అ షాట్ అండ్ దెన్ వీ సడన్లీ డిసైడెడ్ అండ్ దెన్ ఇట్ వెంట్ ఆఫ్ వెల్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ సంతోష్ గేవ్ అ వండర్ఫుల్ ట్యూన్ అండ్ హీ మేడ్ మీ we went to the studio and sang the song, and I thank him for giving such wonderful music, and he's done an outstanding job. So it's sad he couldn't make it, but I thank Santosh for giving such wonderful music. So if I have to thank all my assistant directors especially, and all the technicians there who really worked very hard. We had a very, very sincere, hard-working team, and so that's pretty much it. Have a call. Okay, thank you very much. And Ilan Cinema-ki, we need a lot of support from the media and the press, and I'm sure you'll see a very, very different film from me, and you'll really like the sincerity, the pureness, and there's so much heart, there's so much emotions, so you'll really love it. తప్పకుండా ఈ సినిమా అందరూ చూస్తారు, బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకు మర్చిపోయిన హ్యావ్ టు థ్యాంక్ మై co-stars Ritika and Mumtaz. They've done an outstanding job. The emotions have come out so well, and I wish them all the success after this film. And you'll see Ritika, she'll have a grand entry in Telugu film industry. She's done outstanding. I mean, the film is about her and my relationship and the sisters' relationship. So I think we wish them all the best. Thank you.